ఆ, ఈ మధ్య నీతో మాట్లాడటం కుదరటం లేదు కదా. ఏంటది? నీకోసమే చిన్న గిఫ్ట్. సో స్వీట్. చాలా బాగుంది కదా. అమ్మయ్యా, కూల్ అయింది. సారీ Shit. సారీ మేడం, సారీ. యూ స్టూపిడ్ ఇడియట్. కళ్ళు కౌంటర్లో పెట్టావా లేక చుట్టూ ఉన్న అమ్మాయిని చూస్తున్నావా? ప్లీజ్ రెస్పెక్ట్ మేడం. తప్పు చేసింది కాక నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? తప్పు మీదే కదా మేడం. పిలు, మీ మేనేజర్ ఎవరో పిలు. తప్పు ఎవరిదో తెలుస్తుంది. సారీ బాస్, సారీ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నువ్వు వాడికి సారీ చెప్పావేంటి? తప్పు నీదే కదరా, నీ చెయ్యే తగిలింది. తప్పు నాదైనా వాడిదైనా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కాదురా. ఏది కాదు? నాకన్నా వాడే ఎక్కువైపోయాడు కదా నీకు. అది Shit. పబ్లిక్ లో నువ్వు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేవా? సోనీ ప్లీజ్ రా. బిల్ సార్. అనాథ పిల్లలు, సేవలు, నాకు అవసరం అంటావు ఏందలా? అదేంటి వివేక్ అలా అంటావు? అంటే జాబ్, యాక్టింగ్, డ్యాన్స్, లైఫ్ కొంచెం బిజీగా ఉంది. నీకు తెలుసు కదా నా అంబిషన్ హీరో అవ్వాలని. ఈ టైంలో 10 మంది చూస్తే హీరో కాదు వివేక్, 10 మందికి ఏమైనా చేస్తేనే హీరో. ఆహా, నువ్వేదో చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సరే, నువ్వు చేస్తున్నా, నీకు సపోర్ట్ చేస్తా. చెప్పు, నేనేం చేయాలి? నాకు మీ టీమ్మేట్స్ని పరిచయం చేయి. మా టీమ్మేట్స్ అనాథ పిల్లలు, కాంబినేషన్ బాగుంది. మనమంతా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, పెళ్ళి, ఫ్యామిలీ, 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు. లైఫ్ అంటే ఇంతేనా? అనాథ పిల్లల కోసం మనమేం చేయలేమా? వాళ్ళకి మనమేం చేయగలం? ఈ పిల్లలకి మనం 3 వేస్లో హెల్ప్ చేయొచ్చు. మనమంతా 1% శాలరీ సేవ్ చేస్తే చిన్నపిల్లల ఫుడ్కి, 5% శాలరీ సేవ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. 2 నాలెడ్జ్. మనకున్న నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోవటం, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనింగ్, గేమ్స్, డాన్స్, ఇలా ఏదైనా అవ్వచ్చు. 3 టైం. మన దగ్గర మనీ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, అట్లీస్ట్ వీకెండ్లో 1 అవర్ పిల్లలతో ఆప్యాయంగా స్పెండ్ చేశామంటే నాకు అన్న, అక్క ఉన్నారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము మీకు మనీ ఇస్తాం, అది వాళ్ళకి కరెక్ట్గా చేరుతుందని గ్యారంటీ ఏంటి? మీరే డైరెక్ట్గా వచ్చి మనీ కాకుండా ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వండి. వారానికి ఉన్నదే 2 రోజులు హాలిడేస్, ఆ 2 రోజులైనా హ్యాపీగా ఉండాలి కదా. మేడం, నాకొచ్చే శాలరీలో ఈఎంఐలు, లోన్లు అన్నీ పోగా మిగిలేది 2000. దాంట్లో అనాథ పిల్లలకంటారా? సాయంత్రం 6ంటికి ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ వీపు విమానం మోత మోగిచ్చిద్ది. ఇక వీకెండ్ అంటారా? మనకెందుకు మేడం ఇవన్నీ? మీరంతా చాలా డౌట్స్ అడిగారు, వాటికి ఆన్సర్ చేయలేకపోయినా, కానీ రేపు దీపావళి కదా, మనమంతా ఈ దీపావళిని పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు అక్కడే దొరుకుతాయి. సరే, నాకు ఓకే. ఓకే, యా షూర్. రేపు ఈవినింగ్ 5 o'clock గ్యాదర్ అయ్యి అందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్దాం, సరేనా? షార్ప్ 5 o'clock. సూపర్ రా మామా, నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఆశ్రమానికి నేనే వస్తానురా. నా స్వీటీకి చెప్తాను, తను కూడా వస్తుంది. ఓకే, 1 minute రా. స్వీటీ, కోపంగా ఉన్నావు కదా? నిన్ను కూల్ చేయడానికి దీపావళికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏంటది? నేను చెప్పను, నువ్వే గెస్ చెయ్యి. సినిమాకి వెళ్తున్నామా? కాదు. రెస్టారెంట్? హే,
ఔటింగ్ ప్లాన్ చేసావు కదూ? కాదుగా. నేను గెస్ట్ చేయలేకపోతున్నా బంగారం, నువ్వే చెప్పు. చెప్పనా? చెప్పు చెప్పు. రేపు మన ఇద్దరం ఆ ఇద్దరం దీపావళిని అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. హ్మ్, ఏంటేంటి? అదే రేపు స్వీట్స్ తీసుకెళ్లి అనాథ పిల్లలతో దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ జనాలకి సేవలు చేస్తాడంట, సేవలు. అది కాదురా. ఏది కాదు? చేసిన చాలే గాని రేపు ఈవినింగ్ బయటకు వెళ్దాం, రెడీ అవు. అది అది చెప్పేది ఆడ సోదిరా. రే సారీరా, రేపు తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట్రా, నేను కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళండి రా. సోకేరా. ఏరా నువ్వు వస్తావా? మామ నాకున్న కష్టాలు చాలా ఉంటావా? చిట్టిగా నువ్వు వస్తున్నావుగా? బావా బిర్యానీ పెడతారా? నేను పెట్టిస్తారా? ఓకే బావా. ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదు? టైం 5 అవుతుంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓకే. వెన్నెలా, నాకు హెల్త్ బాగాలేదు, నెక్స్ట్ వీకెండ్ వెళ్దామా? పండుగ రోజు బయటకు వెళ్దామంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదు. నేను రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను ఊరు వెళ్తున్నా. వెన్నెలా బిజీగా ఉన్నాగానే తర్వాత కాల్ చేస్తాలే. ఏరా బాలో. నెలా నువ్వు ఆవేశపట్టమే. ఇక్కడ ఎవరి లైఫ్ వాడితే ఎవరి కోసం ఎవరు ఆలోచించరు. హే నువ్వు అలా డల్ అవ్వకు. నీకు కావాల్సింది మా ఫ్రెండ్స్ రావటే కదా. సరే నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి థింగ్స్ అరేంజ్ చేసుకో, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. చెప్పరా వివేక్. అరే ఈ ఆశ్రమాలు అనాథ పిల్లలు మనకెందుకురా? ఫ్రెండ్ బర్త్డే, మంచి మందు పార్టీ, ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో. అది మామ, యూత్ అంటే అలా ఉండాలిరా. కెవ్వు కేకే, జస్ట్ 10 minutes. పండగ రోజు అద్దరింది పో. ఏం వివేక్, నేను మగాని కదా, వైఫ్ నా మాత్రం మేనేజ్ చేయలేనా? నేను వస్తున్నా, నువ్వు రెడీ చేసుకోపో. ఊరిక తొక్క బ్యాట్ కన్నా బాటిల్ మిన్న. సరేరా, మందు బాటిల్స్ నేను తెస్తాను. దీపావళి సెలబ్రేషన్స్ కి క్రాకర్స్ మీద తీసుకురండి, కుమ్మేద్దాం. మామా క్రాకర్స్ సరే, మందు బాటిల్ బాసు లోపల కేసు ఉంది బాసు. నువ్వు సూపర్ బాసు, కుమ్మేద్దాం. అబ్బా మామా, ప్లేస్ అదిరిందిరా. ఏ? బ్యాట్ ఇవ్వ, నాకు బ్యాట్ అంటే చాలా ఇష్టం. అన్ని తుపాకీ నాకేనా? తుపాకీ అంటే చాలా ఇష్టం. మీరు కొన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నా.
అన్న ఈ బ్యాట్ నాకేనా? నేను రోజు ఆడుకోవచ్చా? ఇప్పుడు సీక్రెట్ అయింది, రేపు పొద్దున్న ఆడుకున్నాం. మరి బౌలింగ్ అయింది, నేను బ్యాటింగ్ చేస్తా. అన్న, చిన్నప్పటి నుంచి మా కోసం ఎవరూ రాలేదు. మా కోసం ఇలాగే ఎప్పుడు తోడుంటారా? మీ పేరేంటమ్మా? అనాథ. మనసుకిదే మరుజననం, మనిషికిదే తొలి గమనం. లైఫ్లో ఏం చేసామని ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ పిల్లలతో గడిపిన మధుర క్షణాలే గుర్తుంటాయేమో. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనమంతా కలిసి ఈ పిల్లల్ని కేర్ తీసుకోగలం, కానీ ఇలాంటి ఆశ్రమాలు కొన్ని వందలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగే మనం మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వీలైనన్ని ఆశ్రమాలకి హెల్ప్ చేద్దాం. మనం ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అవ్వడం, మళ్ళా పాజిటివ్ అవ్వడం, ఇదంతా టైం తీసుకుంటుంది. ఎక్కువ మందికి హెల్ప్ చేయలేం. మనం వేసే ఒక్క అడుగు 100 మందికి సొల్యూషన్ అవ్వాలి. కరెక్టే, కానీ ఇంతకంటే మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నా. ఏంది బావా చూస్తున్నావు? కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి తాగాలంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. అందుకే మానేస్తున్నాను రా. బావా, నేను ఒక్కసారిగా మందు మానేస్తే జనాలు నమ్మరు, కానీ కొద్ది కొద్దిగా మానేస్తాను బావా. అయితే నేను మానేస్తా. అవును, మన లింగంగాడేడి? వీడి పని బాగుందిరా. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? బయటకు వెళ్దామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రమానికి వెళ్ళావా? అదేం లేదురా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వెళ్ళాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నీ పనులు నీ జాబే ఇంపార్టెంటా? చూస్తున్నా ఈ మధ్య అస్సలు కేర్ చేయటం లేదు. రే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. హలో హలో. నానా బాగున్నారా? బాగున్నారా? అదే బ్యాంకులో డబ్బులు తీసుకున్నాను, నీకు చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్న. నానా సరే, నువ్వు జాగ్రత్తరా. సరే నాన్న, మీరు కూడా జాగ్రత్త. సరేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతోరా. అంటే మేం మనుషులం కాదా? కొంచెం బిజీగా ఉన్నా, అర్థం చేసుకోరా. అంటే తమరు బిజీగా ఉంటే కట్ చేస్తారు, ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. రేపు మూడొస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అంటారు. అంతా నీ ఇష్టమేనా? నేనేమైనా టైం పాస్ చేసే కాల్ గోల్ని అనుకున్నావా?